బేబీ నేనేమైనా లావయ్యానా? లేదే. నిజం చెప్పు. కొంచెం. మీ అయ్య తింటున్నాను బే లేదా నీ తింటున్నాను లావైనని చెప్తున్నా. మనుషులు లేరు, మృగాలే ఉన్నారని అర్థమైంది. క్షమించమ్మా. క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య. నువ్వు తిట్టినా కొట్టినా నరకం చూపించినా తినడానికి రండి అని నవ్వుతూ పిలిచేదే భార్య. అలాంటి ఆడపిల్ల మనసు. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. ఏయ్, నా మీద దెబ్బే వడలగాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును, నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి పూలకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు. పూల వాళ్ళకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు. లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందరిని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటోలు లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. ఇది అమ్మోరి కత్తి నాన్న.